రైతు సోదరులకు స్వాగతం. అమరావతి రాజధానిలో సమావేశమైన అసెంబ్లీ బడ్జెట్ని ఆమోదించింది. బడ్జెట్ అయితే భారీ బడ్జెట్ 3,22,000 కోట్లతో భారీ బడ్జెట్ వచ్చింది. ఏ శాఖకి ఎంత కేటాయించాలనే విషయం నిన్నంతా ఇదే గొడవ కాబట్టి ప్రత్యేకంగా దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. వ్యవసాయ రంగానికి ఎంత కేటాయింపులు చేశారు, ఆ కేటాయింపులు వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ రంగాలు, తర్వాత అన్నదాత సుఖీభవ గతంలో ఏదైతే ఉందో రైతు భరోసా కేటాయింపులు ఎలా చేశారు అనే విషయం మీద మనం ఒకసారి చర్చించుకుందాం. దీంతోపాటు రైతులు పండించిన పంటలకి ధరలు పతనమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేందుకు కేటాయింపులు ఏమైనా చేశారా లేదా అనే విషయాన్ని కూడా చర్చించుకుందాం. ముఖ్యంగా వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు 48,321 కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్ వచ్చేసింది. ఇక ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగంలోనే ఎవరికి ఎంత కేటాయించారనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే విత్తనాల రాయితీకి 240 కోట్ల రూపాయలు ఇచ్చారు. విత్తనాల రాయితీ అంటే సహజంగా వరి సాగు చేసే ముందు పచ్చిరొట్ట ఎరువులు సాగు చేయడానికి జీలుగులు, తర్వాత వరి సాగు తర్వాత వేసే మినుములు, పెసలు, కందులు ఇలాంటి విత్తనాలకి రాయితీలు ఇస్తూ ఉంటారు. ఇక వాణిజ్య పంటలు అయితే మిర్చి విత్తనాలకు కానీ, పత్తి విత్తనాలకు కానీ ఇలాంటి విత్తనాలకి రాయితీలు ఇస్తున్న దాఖలాలు లేవు. ఇక ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణ కోసం 40 కోట్లు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 62 కోట్లు, సేంద్రియ వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. అమెరికాకు చెందిన ఒక ఆర్గనైజేషన్ కూడా పెద్ద ఎత్తున సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు రాబోయే 4 సంవత్సరాల్లో దాదాపుగా 2,200 కోట్ల రూపాయలు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే మనం భారతదేశంలో చూసినట్లయితే సిక్కిం పూర్తిగా సేంద్రియ వ్యవసాయంలోకి మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా 5 లక్షల మంది సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో వీరి సంఖ్యను 50 లక్షలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన పనిముట్లు అన్ని సరఫరా చేసేందుకు 62 కోట్లు కేటాయించారు. ఇక యాంత్రీకరణకి, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ చాలా మస్ట్. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాయి. ఇక పురుగు మందుల పిచికారికి అయితే తైవాన్ స్ప్రేయర్లు, ఆ స్ప్రేయర్లు ఇవన్నీ వచ్చినాయి. తాజాగా డ్రోన్లతో స్ప్రే చేసుకునే సౌకర్యం వచ్చింది. ముఖ్యంగా ఉద్యాన పంటల్లో ఈ డ్రోన్లతో స్ప్రేయింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో 50% రాయితీతో ఈ యంత్రాలు సరఫరా చేసేందుకు 220 కోట్లు. ఇక వడ్డీ లేని రుణాల కోసం 250 కోట్లు కేటాయించారు. ఎవరైతే రైతులు సహకార సంఘాల్లో, బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటారో సకాలంలో చెల్లించిన వారికి ఆ యొక్క అమౌంట్ అడ్జస్ట్ చేస్తారు. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి 9,400 కోట్లు. అన్నదాత సుఖీభవ ప్లస్ పిఎం కిసాన్ యోజన. ఈ అన్నదాత సుఖీభవ కింద 6,500 కోట్లు, మిగిలిన అమౌంట్ పిఎం కిసాన్ యోజన కింద ప్రతి రైతుకు ఒక 6,000 వస్తాయి. కాబట్టి అవి ఇవి కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో రైతుకి 20,000 రూపాయలు అకౌంట్లో మే నెలలో వేసేందుకు సిద్ధమవుతుంది. ఏవైతే సూపర్ 6 ఉన్నాయో అందులో ఒక 2 పథకాలు అమల్లోకి వచ్చాయి. మరో 2 పథకాలు మే నెలలో. తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు 12 సంవత్సరాలు ఉన్న విద్యార్థులకి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున కేటాయించారు. అది తీసి పక్కన వేశారు. తర్వాత ఇక దాంతోపాటుగా ఆగిపోయిన పథకం ఈ రైతు భరోసా, ఏదైతే అన్నదాత సుఖీభవ అని పేరు మార్చిన ఈ పథకానికి కూడా 6,500 కోట్లు ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఒక 3,000 కోట్లు, మొత్తం కలిపి 9,500 కోట్ల పైగా నిధులు కలిపి ఒక్కో రైతు ఖాతాలో 20,000 రూపాయల చొప్పున 75 లక్షల మంది రైతుల ఖాతాలో ఈ సొమ్ము జమ చేయబోతా ఉన్నారు మే నెలలో ఒకే దఫాగా. ఇక నీటి వనరులకి, వాటి అభివృద్ధికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు. దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇవి ముఖ్యంగా ప్రాజెక్టులు ఏవైతే నడుస్తూ ఉన్నాయో కన్స్ట్రక్షన్,
పోలవరం ప్రాజెక్టు కానీ, హంద్రీనేవా కానీ, వెలుగొండ కానీ, ఇలాంటి ప్రాజెక్టులన్నీ పరుగులు పెట్టించేందుకు 13,000 కోట్లు కేటాయించారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్కి ఆ పంపిణీ సంస్థలు, విద్యుత్ పంపిణీ సంస్థలకి 12,773 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక ఉపాధి హామీ పథకం కింద 6,026 కోట్లు. ఇది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇస్తుంది. ఈ ఉపాధి హామీ పథకం కింద ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, వ్యవసాయ పంట పొలాలకు వెళ్ళే రోడ్లు అవన్నీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎన్టీఆర్ జలసిరి 50 కోట్లు కేటాయించారు. ఈ విధంగా వ్యవసాయ రంగానికి దాదాపుగా 48,341 కోట్ల రూపాయలు కేటాయించి మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ధరల స్థిరీకరణ కోసం 1,000 కోట్ల రూపాయలు పెడితే బాగుండేది. రైతులు అప్పులు పాలై ఆత్మహత్య చేసుకుని వారు ఆదుకునేందుకు 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ప్రకటించారు కాబట్టి దానికి కూడా నిధులు కేటాయించారు. రాబోయే రోజుల్లో ధరల స్థిరీకరణ అనే అంశం చాలా కీలక అంశం. ఏ పంట ధర అయితే పతనమైందో వెంటనే ప్రభుత్వం కనుక రంగంలో దిగకపోతే వ్యవసాయం మరింత సంక్షోభంలోకి జారిపోయే ప్రమాదం ఉంది. వ్యవసాయ బడ్జెట్ మీద, ఈ కేటాయింపుల మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.